పరిశుద్ధమైన వాక్యమును చదువుకుందాం. ఆదికాండ గ్రంథము 15వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఆమేన్. పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క అతి పరిశుద్ధమైన పరిగ్రహ సాన్నిధ్యమున సమకూడిన ప్రియులారా, పెండ్లి కుమారుని అనుగ్రహ దానములలోని పరిగ్రహ బహుమానమును పుచ్చుకొని పరిపూర్ణమైన పెండ్లి కుమార్తెగా రూపాంతరపడగలిగిన మహామహిమ ధన్యతను ఆత్మ తండ్రి కూడి వచ్చిన మనకెల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రియమైన వారలారా, పరిగ్రహ ప్రియుడైన పెండ్లి కుమారుని ముఖదర్శనములోని దర్శన భోజనము చేత పరిపూర్ణము చేయబడిన వారలారా, పరిగ్రహ ప్రియుని ముఖదర్శనములోని మరి ఒక అనుభవమును ధ్యానం చేసుకుందాం. ఏమిటి ఆ అనుభవము అనంటే, అబ్రహాము జీవితములోని అనుగ్రహ దానము పరిగ్రహ బహుమానము. అబ్రహాము జీవితములోని అనుగ్రహ దానము, పరిగ్రహ బహుమానము. ఎక్కడున్నది ఈ ధ్యానాంశం? పెండ్లి కుమారుని ముఖదర్శనములోనే ఉన్నది. అన్నీ ఎందులో ఉన్నాయి? ఆయన ముఖదర్శనములోనే, ఆయన ముఖ కాంతిలోనే, ఆయన ముఖ ప్రభావములోనే అన్ని ఎందులో ఉన్నాయి. అందుకే జనకులేమన్నారు? యేసులోనే అన్నీయును, ఇంకా మనకి సరిపడేటట్టుగా ఆయనను చూచినంతయు సరియు. చూడాలంటే ఎవరినైనా ఎక్కడ చూస్తాం? ముఖమేక చూసేది. ముఖమేక చూస్తామా, కళ్ళజోడేక చూస్తామా? కొత్తగా కళ్ళజోడు పెట్టుకొస్తే కళ్ళజోడేక చూస్తాం. కానీ సాధారణంగా అందరిని ఎవరిని చూస్తాం? ముఖమే చూస్తాం. కనుక ఆయనను చూచిన అంటే ఆయన ముఖ దర్శనమును అనుభవించిన. ఆ ముఖ దర్శనములోనే ఏమున్నదన్నారు? అంత సరైపోతుంది. అలాగే ఆయన ముఖ దర్శనములోనే అన్నీయును. నిజమేలే, అదంతా జనుకునే విశ్వాసం. మన విశ్వాసమా? ఇప్పుడు కళ్ళజోడు పై నుంచి చూడాలి. మన విశ్వాసమా? కళ్ళజోడు లేదు లేండి. మన విశ్వాసమా? కాదు నాయన. లోకాన్ని చూసిన ఆ రోజులు, లోకాన్ని చూసిన అంతా సరైపోతుంది. రెక్కల కష్టాన్ని చూసుకున్నా అంతా సరైపోతుంది. నేను చేయాల్సింది చూసుకున్నా అంతా సరే. అయ్యో కనికరించయ్యా నీ ముఖ దర్శనములోని, ఇంకా మా జనకుని అంతరంగ అనుభవములోని ఈ యొక్క అనుగ్రహ దానములలోనికి, ఆ అనుగ్రహ దానములను అందుకున్న పెదప నీవు మా కొరకు సిద్ధపరిచిన పరిగ్రహ బహుమానములలోనికి ఎప్పుడు రాగలం?
ఏది కావాలి మీకు? అనుగ్రహ దానం కావాలా, పరిగ్రహ బహుమానం కావాలా? దానం అంటే ఏమిటంటే అందరికీ ఇచ్చేటటువంటిది. దానం అంటే ఏమిటి? విచక్షణ లేకుండా ఇచ్చేటటువంటిది. నువ్వు వచ్చావు, ఇచ్చాను. దానం అంటే ఇక దానికి ఇచ్చేదాన్ని లక్ష్య పెట్టరు, పుచ్చుకునే వారిని కూడా లక్ష్య పెట్టరు. తీసుకోండి. ఇదేమిటిది? దానం. కానీ బహుమానం అంటేనో ప్రత్యేకంగా ఇచ్చేది, జయించిన వారికి ఇచ్చేది. ఎవరికి ఇచ్చేది? జయించిన వారికి. ఇంకా షరతును నెరవేర్చిన వారికి ఇచ్చేది, గెలిచిన వారికి ఇచ్చేది, ఇంకా నెగ్గిన వారికి ఇచ్చేది. ఏమిటిది? బహుమానం. కనుక బహుమానం ఎందులో ఉన్నది? పరిగ్రహ పెండ్లి కుమారునిలో ఉన్నది. దానం ఎందులో ఉన్నది? అనుగ్రహ పెండ్లి కుమారునిలో ఉన్నది. ఎవరు కావాలి మీకు? అనుగ్రహ పెండ్లి కుమారుడు కావాలా, పరిగ్రహ పెండ్లి కుమారుడు కావాలా? కొంతమంది అడుగుతున్నారు పరిగ్రహం అంటే ఏమిటని. పరిగ్రహం అని అంటే ఏమిటంటే వివాహం చేసుకోవడానికి పాత నిబంధనలో ఇవ్వబడినటువంటి ఒక మాట. ఒకడు ఒక స్త్రీని పరిగ్రహించిన పిదప, అనగా వివాహం చేసుకున్న పిదప ఏం చేయకూడదు? వెంటనే సైన్యంలో చేరుకోకూడదు అని ద్వితీయోపదేశకాండ గ్రంథంలో ఉన్నారు. కనుక పరిగ్రహం అంటే ఏమిటంటే వివాహం. అదొక గౌరవప్రదమైనటువంటి పేరు బైబిల్లో ఇవ్వబడింది. ఎల్లకాలము కూడా అలవాటైన మాటలే మనం వాడుకుంటుంటే ప్రత్యేకమైనటువంటి భావములు బయలుపడవు. ప్రత్యేకమైనటువంటి మాటలు, వాక్య సాన్నిధ్యములో తండ్రి మనకిచ్చిన ప్రత్యేకమైన మాటలను తీసి వాడుకున్నప్పుడు, ధ్యానించినప్పుడు ప్రత్యేకమైన భావములు మనకి బయలుపడతాయి. పెండ్లి కుమార్తె అంటే ఈ ప్రత్యేకత కొరకు ఎప్పుడు కూడా ఆరాటపడుతూ ఉండేదే పెండ్లి కుమార్తె. అందుకే జనకులు ఏమన్నారు? నీ కడుపులో ఏముందో చెప్పు అన్నారు. నీ నోట్లో ఏముందో చెప్పు అని అనలా. నీ అంతరంగంలో ఏముందో చెప్పు అనలా. నీ జ్ఞానంలో ఏముందో చెప్పు అనలా. ఇంకా నీ కడుపులో ఏముందో చెప్పు నాయన. జ్ఞానం ఎక్కడ ఉంటుంది? అంతరంగం ఎక్కడ ఉంటుంది? అంతరంగంలో హృదయం ఉంటుంది. ఇంకా ఇవన్నీ దాటిన తర్వాత కడుపులో తర్వాత కడుపు. నీ కడుపులో ఏముందో అది చెప్పు అన్నారు. అంటే ఏమిటది? చెప్పండి, ఏంటది? మాటలోని అందిన ఆశ తీరల, జ్ఞానంలో అందించిన తృప్తి కలగల, అంతరంగంలోనిది బయలుపరిచిన కడుపు నిండల. నీ కడుపులో ఏమున్నదో అది చెప్పయ్యా. ఇంకేముంది అది ఎట్లా చెప్పండి? ఎట్లాగంటే జనకుని అనుభవం ఎదుట, జనకుని అంతరంగ అనుభవంలోనికి రావడానికి ఎట్లా? కనుక హరిగ్రహ పెండ్లి కుమారుడిస్తూ ఉన్నదే బహుమానం, అనుగ్రహ పెండ్లి కుమారుడిస్తూ ఉన్నదే దానం. దానం కావాలా, బహుమానం కావాలా? నిజమేనా? బహుమానం అంటే చెప్పండి, ప్రత్యేకంగా ఇచ్చేది, అందరికీ ఇచ్చేది దానం. అందరికీ ఇచ్చేది దానం. ప్రత్యేకమైన వారికి ఇచ్చేది, అన్ని సమయాల్లో ఇచ్చేది దానం. ప్రత్యేకమైన సమయంలో ఇచ్చేది బహుమానం. ప్రత్యేకమైన సమయంలో ఇచ్చేది. దావీదు గారు చక్కని వివరణ, దావీదు గారు
చక్కని వివరణ 17వ కీర్తనలో ఇచ్చారు. 17వ కీర్తన 14వ వచనంలో ఇచ్చారన్నమాట. లోకుల చేతిలో నుండి ఈ జీవిత తీసుకున్నారా అందరూ? 459వ పేజీ, 459వ పేజీ చదువమ్మా. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షించుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారి కుమారులు కలిగి తృప్తి నొందుదురు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకోను. ఇక్కడ చక్కని వివరణ ఇచ్చారు. దేనికి? దానమునకు బహుమానమునకు. అయ్యా, ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందినటువంటి లోకులు అని అన్నారు. లోకులు అంటే ఎవరట? సంఘంలో లోకులు ఉంటారా? సంఘంలో లోకులు అంటే లోకంలోని వారిని అర్థం అన్నమాట. సంఘంలో లోకులు ఉంటారా? ఉంటారు. ఎవరు? ఈ జీవిత కాలంలోనే పాలు పొందాలని ఎవరైతే అనుకుంటారో, తింటే ఇప్పుడే తినాలా, చేస్తే ఇప్పుడే చేయాలా, ఏదైనా ఇక్కడే అక్కడేదో ఉందనుకునేరు. ఏమిటి? ఏమీ లేదు అక్కడ, అంతా ఇక్కడే ఉంది. తిన్నావా, తాగావా, సంపాదించావా, కష్టపడ్డావా, అంతా ఈ లోకంలోనే ఉంది అని అనుకునేవారు ఎవరు? లోకంలో ఉన్న లోకులే, సంఘంలో ఉన్న లోకులే. అంటే ఏమని రాశారు దావీదు గారు? ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన వారందరూ కూడా. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ పొందాలా అక్కడ పొందాలా? పాలు అక్కడే పొందాలి, అక్కడే. కనుక ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందుటకు ఆశించినటువంటి వారికి ఏం దొరుకుతూ ఉన్నాయి చెప్పండి? ఆయన దానములు దొరుకుతూ ఉన్నాయి. కానీ ఆయన దానములు దొరుకుతూ ఉన్నాయి. కానీ ఈ పరిగ్రహ బహుమానమును కోరుకున్నటువంటి వారికి చెప్పండి ఆయన ముఖ దర్శనం దొరుకుతుంది. అందుకే ప్రారంభంలో చెప్పుకున్నాం, ఆయనను చూచిన అంతా ఎందులోనే ఉన్నది? ఆయన ముఖ కాంతిలో, ఆయన ముఖ దర్శనములో. ఆయన అందుకే నీ సముఖమున ముఖము చూచుచు వాసము చేసినప్పుడు ఎట్లుండునో అని అన్నారు జనకులు అని. అయ్యా కనికరించారు. మాట్లాడుతున్నారా? మాట్లాడారు. బయటకి కనుక అయ్యా నీ సముఖమున ముఖము చూచుచు వాసము చేసినప్పుడు ఎట్లుండునో అన్నారు. కనుక ఆ ముఖ దర్శనములోనే ఏమున్నది చెప్పండి? పరిగ్రహ బహుమానం ఉంటుంది. కాబట్టి నాయన నేను మేలుకొన్నప్పుడు ఏం చేస్తాను? నీ స్వరూప దర్శనముతో నాశనం చేసు. మరి ఈ జీవిత కాలంలోనే పాలు పొందిన వారు ఎవరు? 7-17 చేసి విడిచిపెట్టాలి కదా. ఎవరికే? 5వ తరాన్ని. తర్వాత తరం కూడా కాదు, 5వ తరానికి విడిచిపెట్టాలి. 5వ తరం అంటే కొడుకు 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 ఆ కొడుకు కొడుకు ఆ కొడుకు కొడుకు ముదిమానవుడికి ముదిమానవుడు ఏం చేయాలా? విడిచిపెట్టాలి. దానములేమో కడుపు నింపుకుంటున్నారు, దానాలతోనేమో కడుపు నింపుకుంటున్నారు. కడుపు నింపుకొని తృప్తి పొందిన తర్వాత మిగిలిందేమో విడిచిపెడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, అంతా నీదే కదరా అని అనాలా? లేకపోతే ఆయన మొగ దర్శనాన్ని చూసావా, నీకు అంతా దొరుకుతురా, ఇది కాదని చెప్పాలా? ఆయన మొగ దర్శనాన్ని చూడు,
అంతా అందులోనే ఉందని చెప్పాలి. అంతేగాని అంతా నేర్పే ఇదంతా మట్టారా పాప, ఇది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, అది లేకపోతే అని చెప్పాలి. ఏది లేకపోతే పరిగ్రహ పెండ్లి కుమారుడు ఒక దర్శనం లేకపోతే అంతా అందులోనే ఉంది, అంతా అందులోనే ఉంది. రైట్. కనుక ఇది లోకుల కొరకు ఆయన ఇచ్చింది. ఇంకొక మాట కూడా నాకు ఇష్టమైన మాటే, ఎందుకంటే లోకంలో కొంత సహనాన్ని నేర్పించేటటువంటి మాట, లోకంలో కొంత సహనాన్ని నేర్పించేటటువంటి మాట ఈ మాట. చూడండి, లూకా గారు రాసిన సువార్త 6వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 35వ వచనం చివరి భాగం చదవాలి. చివరి భాగం అందుకే చదవండి. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ఇది కొంచెం ఆదరణ కలిగించే మాట. అందుకని లోపల ఉన్నోళ్ళు ఏమనకూడదు, నేను ఇంకా దుష్టత్వంలోనే ఉంటాను, నాకు ఉపకారం చేయి, ఆయనే చేస్తున్నాడుగా, నీకేం పోయింది. ఏమన్నారు జానకులు దీన్ని? కృపని లోకువ కట్టుట అన్నారు. కృపని లోకువ కట్టకూడదు. కృపను లోకువ కట్టామా తినటానికే ఉండదు, ఉండటానికే ఉండదు. ఎందుకు కృపకు మూలమును ఆత్మను తిరస్కరించిన వాడు మరి ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడగునని మీకు తోచును అని అన్నారు పౌలు గారు. చదవండి ఆ మాటలు మరలా. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం. ఎందుకు పుచ్చుకోవడానికి పవిత్రంగా పుచ్చుకుంటాం, మళ్ళీ చేయడానికి అపవిత్రమైన కార్యాలన్నీ చేసామనుకోండి, ఏం చేస్తున్నట్లు? పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కనుక ఈ కృపను చులకన చేస్తే, దేవుడు అనుగ్రహించే కృపని చులకన చేస్తే, ఏ పేరు మీద ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు, నువ్వు ఉపకారం చేయడానికి ఏమిటి అని సంఘంలో ఉండి కృపను అనుభవిస్తూ ఉన్న నీవు ఇంకా దుష్టత్వాన్ని ప్రేమిస్తే వాక్యము ఎంచలేని దండనకు పాత్రుడవుతావు. వాక్యమే రాయలేకపోయింది, వదిలేసింది మీకే. ఎంత ఎక్కువైనా అని వాక్యం ఏమన్నది? ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగునని మీకు తోచును అంటే నేను చెప్పలేను అని అర్థం అన్నమాట. జాగ్రత్త. ట్రెస్పాసింగ్ ఈజ్ సచ్ ట్రెచరస్ అండ్ డేంజరస్. వాక్యమును అతిక్రమించటం అనేటటువంటిది అంత భయంకరం. వాక్యాన్ని అతిక్రమించటమే ట్రెస్పాసింగ్. Trespassers will be prosecuted అని రాస్తారు ఇంగ్లీష్ కొన్ని చోట్ల. అంటే ఇది నిషిద్ధ ప్రదేశము, అడుగు గేటు దాటిన వారు ఏం చేయబడతారట? ట్రెస్పాసర్స్ అంటే అతిక్రమించి గేట్ లోపలికి వచ్చిన వారు, అనుమతి లేకుండా లోపలికి వచ్చి విల్ బి ప్రాసిక్యూటెడ్. ప్రాసిక్యూట్ చేయడం అంటే నాట్ ఇంట్రోగేటెడ్. వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళబడతారంటే కోర్టులో తీసుకెళ్ళబడి బోర్డులో ఏం చేయబడతారు? లాయర్ గారి చేత ప్రాసిక్యూట్ చేయడం. పెద్దల సమక్షం కాదు, మనుషులు ముఖాముఖిగా అడిగేది కాదు. ఇవేమి ప్రాసిక్యూటెడ్ అంటే అంత బలమైన మాట.
లోకంలోనే నిషిద్ధత ప్రదేశంలోని అనుమతులకు అడుగు పెట్టి అంత భయంకరమైతే చెప్పండి. కృపకు మూలమైనటువంటి ఆత్మని మనం చులకన చేస్తూ ఉంటే ఇంకా 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 పర్లేదులే, ఏం కాదులే అని అనుకుంటూ ఉంటే వాక్యం ఉదాహరించలేని, వాక్యం చెప్పలేనిది ఏమైనా ఉందా? వాక్యానికి మరుగైనది ఏమైనా ఉందా? అటువంటి వాక్యమే నేను చెప్పలేను. దేని గురించి? అంత ఎక్కువైన దండను ఊహించుకోండి మీరే. ఎప్పుడు ఏం చేయకూడదు? ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టులైన ఉపకారి అయి ఉన్నాడని ఆయన కృపను అనుభవిస్తూ మనం ఏం చేయకూడదు? దుష్టత్వంలోనూ కృతజ్ఞత లేని వారిలోనూ ఉండిపోకూడదు. లోకములో మనం ఉన్నప్పుడు, మన విశ్వాస జీవనమునకు కృతజ్ఞత లేని వారు కానీ దుష్టులు కానీ ఎవరు వారు? సంఘములోని వారు కాక లోకములోని వారు ఎదురైనప్పుడు మన అంతరంగాన్ని బలపరుచుకునేటటువంటి వాళ్ళు కీడు చేశారా, వాళ్ళు హాని చేశారా? నా తండ్రి ఇదే కృతజ్ఞత లేని వారి ఎట్లా ఉపకారై ఉంటే పోనీలే, నేను చేసిన దానికి వాళ్ళు గుర్తిస్తే ఏమి, గుర్తించకపోతే ఏమి. నేనైతే ఎలా ఉంటానో మంచిగానే ఉంటానులే, మంచి అభిప్రాయం కలిగి ఉంటాను. మనకు మంచి అభిప్రాయం లేకపోతే ఆయాసం కలిగితే ఏం చేస్తాం? అందరితో చెప్తాం, ఇదిగో ఇట్లా, ఇదిగో ఇట్లా, నేను అట్లా చేశాను, ఇట్లా చేశాను, నాకు ఇట్లానా ఆ మనిషి చేసేది? నేను ఎంత మేలు చేస్తే కనీసం ఎదురుగా వచ్చి కూడా ఇట్లా చూసుకోవాలంటే వెళ్ళిపోయాడు. ఎంత మేలు చేస్తే వచ్చి అటు చూసి అట్లా వెళ్ళిపోయాడు. నాకు ఎంత కడుపులో బాగుతో పొడిచినట్టుంది. అమ్మా మేరీ గారు అడుగుతారు, ఎవరయ్యా మేరీ గారు అంటే అమ్మ సంఘానికి తల్లి. నన్ను అడిగితే అదే చెప్తారు, పెద్ద తల్లయ్యా అని అంటారు. కనుక ఎలా ఉంటుంది? అంత బాధ కలుగుద్ది. ఎవరికి? మనం ఎవరినైనా చేరదీసి మేలు చేసి వారికి, వారు అలా చూసి అలా వెళ్ళిపోతాయి. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల. అందుకే జనకుని మాట ప్రతిదీ రావాలి మీకు, వెంటనే కనెక్ట్ అవ్వాలి, ప్లగ్ ఇన్ అవ్వాలి వెంటనే. ఏమిటి? ఎందుకు అని అనవద్దు, అనుకోవద్దు. ఎందుకో అని అనుకో. ఎందుకు అంటే నిలదీసినట్టు. ఎందుకు అంటే ఈ సమయానికి ఇలా నిజమే, రేపు మంచి భోజనం పట్టు రావచ్చు, లేదా రేపు నీకు దండ అయ్యొచ్చు. ఎందుకో ఈ సమయానికి ఇలా, రేపటికి ఎందుకో అనే దాంట్లో ఏముంది? నిలదీయటం లేదు, నిర్ధారించటం లేదు, నిరీక్షణ ఉంది. ఎందులో? ఎందుకో ఫోన్లే ఈరోజు పాపం ఏ పరిస్థితిలో ఉండేట చూసుకొని వెళ్ళిపోయాడో, రేపు ఏం చేయవచ్చు? రేపు చక్కగా దండ వేయవచ్చు నాకు, లేదా నాకు మంచి భోజనం పెట్టవచ్చు. ఏముంది అందులో? సముదాయించుకోవటం ఉంది, కాస్త నిరీక్షణ. అందుకే ప్రతి మాట అవసరం జనకుడు. అట్లాగని ఇక లోపల కూడా మనం ఏమనకూడదు, ఎందుకు అనుకోకూడదు. ఇక్కడ ఉన్నదన్నట్టుగా ఏం చేయాలా? ఇక్కడ అందరికీ పరిశీలించాలా, పర్యవేక్షించాలా, జాగ్రత్తలు చెప్పాలా. ఇక్కడ మనం ఎప్పటికప్పుడు ఏమ్మా వీధిలో వాళ్ళు ఉదయం ఎప్పుడో ఊడుస్తారు, వాళ్ళకి నచ్చితే, నచ్చకపోతే గోడలో వీధిలో కదా, వీధిలో ఎవరైనా ఉండనీలే. వీధిలో ఉన్నట్టుగా ఇంట్లో ఉండడానికి ఇష్టపడతామా? ఎందుకు? నీళ్ళు అది నువ్వు ఉండేది, అది నువ్వు నడిచేది, అది నువ్వు మసులుకునేది. ఏదో సమయంలో ఉదయాన్నే 6 7 కుదరకపోతే 8 10 సరే ఏం చేస్తావు? ఊడ్చుకుంటావు, కసువు ఊడ్చుకుంటావు, శుభ్రం చేసుకుంటావు, అది నీ ఇల్లు. ఎందుకో? అది 3 రోజులు కాలం పెట్టండి, తిట్టరా? తిడతారు.
ఎవరు వచ్చినా తిడతారు. ఏంటిది? కాబట్టి వీధిని బాగు చేయాల్సిన పని లేదు, కానీ వీధిని మాత్రం. ఇక ఇప్పుడు వెళ్దాం ఎందులోకి. ఇది లోకం గురించి చూపించిన మాటలు. దానానికి బహుమానానికి ఉన్నటువంటి వ్యత్యాసం. ఇక ఇప్పుడు ఎవరి జీవితంలోనికి వెళ్దాం? అబ్రహాం. మనం కూడా లోకంలోనే ఉన్నాంగా, మనకి దానాలు అవసరమే. అట్లాగని దానాలతోనే కడుపు నింపుకోకూడదు. దానాలతో కడుపు నింపుకుంటే ముఖ దర్శనంలోనికి రాలేం. దానాలతో కడుపు నింపుకోకుండా ఏం చేయాలా? అయ్యా, దానాలతో కడుపు నింపుకోకుండా దాతను దర్శించాలా. దాతను దర్శించాలంటేనో దానాలు కడుపులో ఖాళీ అవ్వాలా. ఊరుకో, ఏందది? ఏందయ్యా ఖాళీ అవ్వమంటావా? ఇచ్చిందేలా మళ్ళీ ఖాళీ చేయమనేది ఎలా? అయ్యా, కడుపు నిండడానికి ఇచ్చింది నువ్వు. కడుపు నిండుగా ఇచ్చావు కదయ్యా, ఇన్ని దానాలు ఇచ్చావు కదయ్యా, ఇవన్నీ అరిగిపోవాలంటావేంటి? నేను న్యాయం తండ్రి. ప్రాణములతో నిండిన కడుపు ఖాళీ అయితే కానీ దర్శనాన్ని ఎక్కువగా మిక్కిలి మక్కువగా ఎంచలేము. వాస్తవం, అది ముమ్మాటికి వాస్తవం. ప్రభు దాన్నే సంపూర్ణంగా క్లియర్ చేసేశారు. ఏమని? మీ సిరికిని దేవునికి దాసులుగా ఉంటుంది. యు కాంట్ హ్యావ్ 2 birds in one hand. ఒక చేతిలో 2 పక్షులు పట్టుకోలేరు. ఒక చేతిలో దాన్ని అంతే. రైట్, ఇప్పుడు వెళ్దాం ఎందులోనికి? అబ్రహాము గారి జీవితం. నంబర్ 1, పిలుపులోని అనుగ్రహ దానము. పెండ్లి కుమారుని యొక్క అనుగ్రహ దానం అబ్రహాం గారికి ఎక్కడ అందింది? ఆయన ఊరు కల్దీలో ఊరనే పట్టణంలో ఉన్నప్పుడు ఆయన్ని పిలిచినప్పుడు ఆ పిలుపులో ఏమి అందింది చెప్పండి? అనుగ్రహ దానం. ఆయన అనుగ్రహ ప్రాప్తి. ఏమిటా అనుగ్రహ దానము? జనకుని మాట. దేవుడు వెతకగా కల్దీయుల మధ్య కల్దీ లేని అబ్రహాము దొరికెను అన్నారు. ఏం చేశారట? ఆ కాలంలో ఉన్న వారందరినీ కూడా వెతికారు. ఎందుకు? షేము సంతానములో నుండి రావలసినటువంటి రక్షకునికి మూల పురుషుడుగా ఎవరు మారగలరో అని దేవుడు ఏం చేశారు? వెతికినప్పుడు కల్దీయుల మధ్య ఎవరు దొరికారు? కల్దీ లేని అబ్రహాము గారు. షేము దేవ వందనము చెప్పబడియెను, భూమి స్తుతులనందుకొని పూజనీయుడు, భూమిపైన నరుడుగాను పుట్టవచ్చెను. భూమి క్రిస్మస్ భోగముందెను, భూమి క్రిస్మస్ భోగముందెను. రైట్. కనుక పెళ్లి కుమారుని ఆ పిలుపులో ఏమందింది అబ్రహాం గారికి? 2, పరిపూర్ణ విధేయతలోని పరిగ్రహ బహుమానం. ఏమిటి? పరిపూర్ణ విధేయతలోని పరిగ్రహ బహుమానం. పిలుపులోనేమో అనుగ్రహ దానం అందింది. ఆ పిలుపుకు ఏం చూపించారు ఆయన? పరిపూర్ణమైన విధేయత. సామాన్యమైన విధేయత కూడా కాదు, పరిపూర్ణమైన విధేయతను కనపరిచినందున ఆ పరిపూర్ణమైన విధేయతలో ఆయనకి ఏమంది? దేవుని పిలుపే గొప్పది. పిలుపులో దానం ఉందా లేదా? పిలుపులో ప్రత్యేకించబడిన స్థితి ఉన్నదా? అన్నీ ఉన్నాయి పిలుపులోని. దేవుని ఏర్పాటు ఉందా లేదా? ఉన్నది. కానీ ఏర్పాటు యొక్క అనుగ్రహ దానమునకు ఏం చేశారు అబ్రహాం గారు? పరిపూర్ణమైన విధేయత కనబరిచారు. అందును బట్టి ఏం దొరికింది?
ఏం దొరికింది? అనుగ్రహ బహుమానం. బాగా గ్రహించుకోండి. ఏం దొరికింది? అనుగ్రహ బహుమానం. ఏమిటా అనుగ్రహ బహుమానం అంటే 15వ అధ్యాయం, అక్కడే 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. అబ్బా, ఎన్ని ఆశీర్వాదాలు అయ్యా! మొట్టమొదటిది నిన్ను ఆశీర్వదిస్తున్నా. రెండవది నిన్ను ఆశీర్వాదంగా చేస్తున్నా. యువర్ సెల్ఫ్ ఇస్ ఎ బ్లెస్సింగ్. మొట్టమొదటిది నేను నిన్ను దీవిస్తున్నా, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా. రెండవది నిన్ను ఆశీర్వాదంగా చేస్తున్నా. మూడవది నిన్ను ఆశీర్వదించే వాళ్ళనే. ఏమిటిది? పరిగ్రహ బహుమానం. పరిగ్రహ బహుమానం కావాలా? కావాలా? ఇది కావాలంటే ఏం కావాలి? ఏం కావాలి? ఇది కావాలంటే, ఈ పరిగ్రహ బహుమానం కావాలంటే ఏం కావాలి? ఆ పరిపూర్ణ విధేయత ఏం చేస్తుంది? కడుపు ఖాళీ చేస్తుంది. ఎట్టాగయ్యా? కడుపు ఎప్పుడు నాకు నిండు ఉండాలి, నేను తడిగితే ఏమైపో, ఎప్పుడు ఎట్లా ఉండాలా? చెప్పారు కదా ఆ 3. ఎప్పుడు చూసుకుంటూ ఉండాలని, లేదా ఎప్పుడు తడుపుతూ ఉండాలని అని అనుకుంటే వద్దు. పరిపూర్ణ విధేయతనే ఏం చేయాలి? కడుపు నిండా నింపుకోవాలి. ఏంటి పరిపూర్ణమైన విధేయత అంటే? నిరీక్ష లేని కాలంలో అతడు నిరీక్షణ కలిగి ఎంత గొప్పగా నమ్మారయ్యా! రా అంటే వచ్చేసాడు. ఏ దేశమో చెప్పలా, నేను చూపించే దేశానికి వెళ్ళంటే వెళ్ళిపోయారు. ఏం చెప్తే అది చేశారు, ఏం చెప్తే అది నమ్మారు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. పరిపూర్ణ విధేయత లేకుండా పరిగ్రహ బహుమానం అందుకు. పరిగ్రహ బహుమానం అంటే ఏమిటి? బ్లెస్ యూ, మేక్ యూ ఏ బ్లెస్సింగ్. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్నే ఆశీర్వాదంగా చేసేస్తానయ్యా. మూడవది, ఎవరైనా నిన్ను ఆశీర్వదిస్తే వారిని ఏం చేస్తాను? ఎందుకో నీ మీద ఉన్న ఆశీర్వాదాన్ని వాడికి ఇస్తానయ్యా. ఏమిటిది అమ్మా? ఏమిటిది? పరిగ్రహ బహుమానం అంటే అనుగ్రహ దానంలో ఏముంది? అనుగ్రహ దానంలో నీకు కావాల్సినవి, నీకు నచ్చినవి, నీ కడుపు నిండేవి. ఏంటి? నీకు కావాల్సినవి, నీకు నచ్చినవి, నీ కడుపు నిండేవి అంటే ఉన్నాయి. కానీ పరిగ్రహ బహుమానంలో ఏమున్నాయి చెప్పండి? పరిగ్రహ బహుమానంలో నీ ఊహకు అందనటువంటివన్నీ కూడా ఎవరికైనా అందిద్దా? ఎంత ఆశీర్వాదం అందిద్దా? నేను ఆశీర్వదిస్తాను అని అన్నారు, ఆయన ఆశీర్వదించి అని రాయించారు, ఆశీర్వదించారు. కానీ ఇంత గొప్ప స్థితి రాలేదు. ఎవరికి వచ్చింది? రైట్, త్వరగా వెళ్ళిపోతాం. రెండవది ప్రత్యక్షతలోని అనుగ్రహ దానం. ప్రత్యక్షతలోని అనుగ్రహ దానం 12:7, ఆదికాండం 12:7. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై. కనుక ప్రత్యక్షతలో పిలుపులో ఏమున్నది? అనుగ్రహ దానం ఉన్నది. ఆ పిలుపులోని అనుగ్రహ దానాన్ని సద్వినియోగం చేసుకునేసరికి ఎందులోకి వెళ్ళారు? ప్రత్యక్షతలోని అనుగ్రహ దానానికి వెళ్ళారు. జాగ్రత్త, భక్తిని వృద్ధి చేసుకునేటట్లుగా ఉండాలి తప్ప భక్తిని తగ్గించుకునే వారిగా ఉండకూడదు. భక్తిని ఎలా వృద్ధి చేసుకోగలం? సంఘ సహవాసములో, విశ్వాస జీవనములో భక్తిని వృద్ధి చేసుకోగలం. సంఘ సహవాసానికి దూరం అయ్యామా?
భక్తిని వృద్ధి చేసుకోలేము. భక్తి వృద్ధి కాలేదా విశ్వాస జీవనము ఎదగదు. విశ్వాసం ఏమవుతుంటది? తగ్గిపోతూ ఉంటుంది, కరిగిపోతూ ఉంటుంది, అరిగిపోతూ ఉంటుంది, కరిగిపోతూ ఉంటుంది. జాగ్రత్త. అరిగితే కరుగుతుంది, కరిగితే కరుగుతుంది, కరిగితే అడుగు అంటుతుంది. ఆ కరిగే అది నాన్నవాళ్ళు కూడా లేరు. ఏంటి ఈరోజు ఆదివారమా? ఏంటి ఈరోజు ఆదివారమా? గుడా? అదే చెప్పాము కదా, వస్తాలే ఎప్పుడో వస్తాను. నాకెక్కడ కుదురుద్ది? ఏందమ్మా నువ్వు వచ్చి 6 నెలలు అవుతుంటే, ఏందమ్మా నాకు 6 నెలలు అవుతుంటే ఈరోజే ప్రభు జ్ఞాపకం చేశారు నీ గురించి. మరి 6 నెలలు అయింది కదా, ఏంటి నువ్వు అంటే ఏంటి గుడా? ఈరోజు ఆదివారమా? మందిరమా? వస్తాను. ఎప్పుడు? ఏమిటిది? అడుగంటిపోయినటువంటి స్థితి. ఇంకా దీనికి ఏం చేయాలా? పోత పోయాలా? మనం చదివేగా వాక్యం, చదివే మంటి పెంకు మీది వెండిపోత. ఏంటా పోత? నా హృదయం దేవుడికి తెలుసులేదు, నా కష్టమా తండ్రికి ఎరుకలేదు, నేను ఎంత కష్టంలో ఉన్నా నీకు తెలియదు, నువ్వు ఊరుకో. నా హృదయం దేవుడికి తెలుసు. ఏంటిది? పోత. ఏం పోత? మనం చేయాల్సినవి చేసి ఆ మాట అనొచ్చు. మనం చేయాల్సినవి చేసి ఆ మాట అనొచ్చు. మనం చేయాల్సినవి చేయకుండా ఏమనకూడదు? నా ఉదయం దేవునికి తెలుసు. ఇది ఆదివారం అనేది మినిమమే కదా. కానీ ఇది కూడా చేయలేకపోతే ఏమైపోతాం చెప్పండి? భక్తి తరిగిపోతుంది, విశ్వాస జీవనం అడుగంటిపోతుంది. రైట్. కనుక ఫిలిప్పులోని అనుగ్రహ దానాన్ని సద్వినియోగం చేసుకున్నాక ఏం దొరికింది అబ్రహాం గారికి? ప్రత్యక్షతలోని అనుగ్రహ దానమే. ప్రత్యక్షతలోని. కాళ్ళు కడుక్కున్నావా బాబు? అయ్యా రైట్, వెరీ థ్యాంక్ యూ. అనుగ్రహ దానమే దొరికింది. అయ్యా అయ్యా ఎంత గొప్పదయ్యా ఈ ప్రత్యక్షత! ఈ ప్రత్యక్షత ఎంత అనుగ్రహ దానమయ్యా! నీకెన్ని వందనాలయ్యా! అని ఏం చెయ్యాలా? పెండ్లి కుమారునే నమస్కరించాలి. రైట్. ఈ అనుగ్రహ, ఈ యొక్క ప్రత్యక్షతలోని అనుగ్రహ దానాన్ని అందుకున్న తరువాత పరిగ్రహ బహుమానం కొరకు అబ్రహాం గారు ఎలా సిద్ధపడ్డారు అని అంటే చదవండి అక్కడే 7వ వచనం. యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ప్రత్యక్షతలోని అనుగ్రహ దానమును అందుకున్న పెదప పరిపూర్ణ సమర్పణలోని పరిగ్రహ బహుమానమునే ఆయన సంపాదించుకున్నాడు. చెప్పండి. పిలుపుకేమై ఏం కనపరిచారు? పరిపూర్ణ విధేయతని కనపరిచారు. ఆ విధేయత ఏం చేసింది? పరిగ్రహ బహుమానంలోనికి నడిపించింది. ఇక్కడ ప్రత్యక్షతనిచ్చారు. ఆ ప్రత్యక్షతకి ఏం కనపరిచారు? పరిపూర్ణమైన సమర్పణ కనపరిచారు. బలిపీఠం అనే దానిలో ఏమున్నది? అదే సంపూర్ణ సమర్పణ. నిన్న పెట్టుకున్న పేరేమిటి అంటే, నిన్న చెప్పుకున్న మాట ఏమిటి? విన్నారుగా? పెద్దగా చెప్పాలి. అదే ఎందుకు గోపి అన్నమాట. గోపి అంటే ఏంటి? బెనిఫిట్ అవుతుందో కాదు. పర్లేదులే, గోపి అన్నాక ఎందుకు పెద్దగా చెప్పేది? ముందే చెప్పాలా. సజీవ యాగము. నేను చెప్పుకున్న మాట ఏంటి? సజీవ యాగం అంటే ఏమని చెప్పుకున్నాం? దానికి మనందరికి అర్థమయ్యే భాషలో ఇచ్చారుగా ఇద్దరు. సరేలే, మన
మనందరికి అర్థమయ్యే భాషలో నువ్వు చెప్పమ్మా, చెప్పుకున్నాక నీ కొరకేగా చెప్పింది ఆ మాట. సజీవ యాగం అంటే ఏదో టెక్నికల్ జరగాలి అనుకునేరు. సజీవ యాగం అంటే ఎప్పుడు తగలబెట్టుకోవటమే. ఏంటయ్యా ఎప్పుడు తగలబెట్టు అంటే నిజమైన వారులారా, అబ్రహాం గారు కట్టినటువంటి ఆ బలిపీఠంలో అబ్రహాం గారు అందుకున్నటువంటి ఆ పరిగ్రహ బహుమానంలో ఏమున్నది చెప్పండి? సంపూర్ణ సమర్పణ, పరిపూర్ణమైనటువంటి సమర్పణ. ఆ పరిపూర్ణమైన సమర్పణ ఎటువంటిది? ఇక సజీవ యాగముగా. అయ్యా ఏమైనా పర్లేదయ్యా. అదే ఆ సజీవ యాగమునకు యొక్క పాట ఏమిటంటే, నాథుండయో నావులే. ఓ యేసునాథ, ఎవరు నీవు? నాథుండయో నావులే అంటే ఏమని అర్థం దానికి? చూడండి, శోధనలున్నాను, 3వ వచనం, బాధలున్నను గాని బోధింపనే మానంలే ఓ యేసునాథ, వాదములున్నను భేదములున్నను నాథుండై ఉన్నావులే. అన్నిటికీ నువ్వు ఉన్నావులే, ఇంకేం కావాలి? ఒక పక్కేమో శోధనలా, ఇంకో ప్రక్కేమో బాధలా, ఇవన్నీ బయట నుంచి వస్తుంటే ఇంకో ప్రక్కేమున్నాయట? ఒక ప్రక్కేమో వాదములు, ఇంకో ప్రక్కేమో భేదములు. అయ్యా పోనీలేయ్యా, అన్ని పండి వాదించరా, లోకం వాదించదానంతో ఏమి ఎల్లకాలం గుడి అంటే చేస్తుంది పని. కానీ 2 ఎప్పులన్నీ ఏం చేస్తావు? గుడిలో కూర్చుంటే భేదించదా, వాదించదా లోకం మనతో? యా, లోకమేమో వాదిస్తుంది, సంఘమేమో భేదిస్తుంది. సంఘం అంటే ఏంటి? మనతోనే ఉంటారు కానీ మన విశ్వాసములో ఉండరు. వారికి ఏమొస్తుంది? ఎప్పుడు గుడి గుడి అని కూర్చుంటే ఎట్లా? ఏమిటది? భేదం. వాదించిన వారు భేదిస్తారు. ఎట్లా? అయ్యా నాకు శోధనలున్నా, నాకు బాధలున్నా, నాకు వాదములున్నా, నాకు భేదములున్నా నాథుండై ఉన్నావులే. ఏమిటి? సంపూర్ణ సమర్పణ. ఆ సంపూర్ణ సమర్పణ ఎందులో తీసుకెళ్తుంది? పరిగ్రహ పెండ్లి కుమారుడిచ్చే పరిగ్రహ బహుమానంలోనికి మనల్ని తీసుకొని వెళ్తుంది. అందుకే అడిగాను, దానం కావాలా బహుమానం కావాలా అని. దానమేమో జనరల్ కోట, అందరికీ. దానం ఏంటి? అందరికీ ఇచ్చేస్తుంది, కామన్, అందరికీ దానం, అందరికీ. కానీ బహుమానం ఏర్పరచబడిన వారికి, అందరికీ, మరికొందరికే, 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 మరికొందరికే. రైట్. తర్వాత 3వది పరీక్షలోని అనుగ్రహ దానం. ఆదికాండం 12:10. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది. ఇదేంటి? బలిపీఠం కడితే కరువు రప్పిస్తావా? నేను నీకు ఆశీర్వాదం ఇస్తానని చెప్తే నన్ను కరువు రప్పిస్తావా దేశం మీదకి? ఏమిటిది? పరీక్ష. పరీక్షలో కూడా ఏమున్నది? అనుగ్రహ దానం ఉన్నది. అనుగ్రహ దానం ఉన్నది. అయ్యా అయ్యా, నీవు పరీక్షించు నరుడు ధన్యుడు, నీవు పరిశోధించు నరుడు ధన్యుడు కాదా? ఎందుకో? ఆయన శోధించి, ఆయన పరీక్షించేటటువంటి నరుడు ఎందుకు ధన్యుడు అవుతాడు? ఆయన నన్ను పరీక్షించిన తర్వాత, ఆయన నన్ను పరిశోధించిన తర్వాత నేను శుద్ధ సువర్ణము వలె కనబడు. ఐ బికమ్ రిఫైన్డ్ గోల్డ్. ఎప్పుడు? ఆయన నన్ను పరిశోధించి. ఇంకా ఆయన పరీక్షించి, ఆయన పరిశోధించేటటువంటి నరుడు ధన్యుడు అని రాయబడి. రైట్. కనుక పరీక్షలోని అనుగ్రహ దానం, పరీక్షలోని అనుగ్రహ దానం, ప్రభావములోని పరిగ్రహ బహుమానం. ఎప్పుడైతే ఈ పరీక్షలోని అనుగ్రహ దానాన్ని అందుకున్నారో
అప్పుడు కరువు వచ్చింది. కరువులో ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకు వెళ్ళారు. ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత చెప్పండి, ఆ ఇంటి మీదకి ఏమొచ్చింది? కష్టం వచ్చి పడింది. ఆ కష్టములో ఏమి వెల్లడైంది? పెండ్లి కుమారుడి యొక్క పరిగ్రహ బహుమానము యొక్క ప్రభావం వెల్లడైంది. ఏంటి ఆ ప్రభావము అని అంటే, దేవుడే స్వయముగా చెప్పండి మహావేదనల చేత బాధించారు. 12 అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాబాయ్, దేవుడు ఒక మనిషి కొరకు ఒక రోజుని, ఒక రాజ్యాన్ని, రాజ పరివారం అంతటిని, కోటంతటిని కూడా కదిలించేస్తారా? కదిలిస్తారు. ఎప్పుడు నీవంత నమ్మకంగా, నీవంత స్థిరంగా ఉంటేను, అయ్యా ఎంకరించండి అయ్యా, నువ్వు మమ్మల్ని పరీక్షించినప్పుడు మేము ఎలా ఉండాలని కోరుకుంటున్నాం? అప్రైట్గా ఉండాలని కోరుకుంటున్నాం, నమ్మకంగా ఉండాలని కోరుకుంటున్నాం, నిండుగా ఉండాలని కోరుకుంటున్నాం. మేము చెప్పండి ఎలా ఉండాలని కోరుకుంటున్నాం? విశ్వాస పూర్ణులుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎప్పుడు పరీక్షించు, అప్పుడే మాకేమి దొరుకుతుంది? ఈ పరిగ్రహ బహుమానం. అందులో ఏమున్నది? ప్రభావం. అంటే బహుశా మరి విశ్వాసులకు తల్లైనటువంటి శారయి గారిలోని ప్రభావమును బట్టి తండ్రి ఏం చేశారు? అంతటిని, రాజ్యం అంతటినీ కూడా కదిలించేశారు. అప్పుడు అర్థమైపోయింది, బాబోయ్ ఏంటయ్యా ఇది, ఏంటయ్యా ఇంత పాతకం, నాయనా ఇది పరిస్థితి. అందుకని అని అబ్రాహాము గారు మరలా ప్రార్థన చేశారు. అంతా సరే. తర్వాత ప్రత్యేకించిన అనుగ్రహ దానం. ఏమిటి ప్రత్యేకించిన అనుగ్రహ దానం? ఎవరిలో నుండి ప్రత్యేకించింది చెప్పండి? లోతులో నుండి ప్రత్యేకించలేదా? లోతుతో నుండి ప్రత్యేకించలేదా? లోతు సంపదలో నుండి ప్రత్యేకించలేదా? లోతు కాపరుల నుండి ప్రత్యేకించలేదా? ఎందుకో పిలువబడిన వారు, ఆశీర్వదించబడిన వారు ప్రత్యేకంగా ఉండాలి తప్ప చెప్పండి ప్రత్యేకతను కోల్పోయిన వారిగా ఉండకూడదు ఎన్నటికీ. ఆఖరికి అక్కడ కూడా రక్త సంబంధులతో కూడా ఎందుకంత ప్రత్యేకత అవసరం? 12:1 చదవండి. నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ప్రత్యేకించబడినటువంటి స్థితిని చెప్పండి ఎప్పుడు కూడా కాపాడుకుంటూనే ఉండాలి తప్ప ఏం కాకూడదు. ప్రత్యేకించబడినటువంటి స్థితిని పోగొట్టుకోకూడదు. మనం ఎప్పుడు ఎక్కడ అందరిలో, అన్నిటిలో, అన్ని సమయములలో కూడా ఎవరి ప్రత్యేకత వారిదే. ఎవరి ప్రత్యేకత వారిదే అన్న రీతిలో ఏ కుటుంబానికి ఆ కుటుంబం, ఏ అంతరంగానికి ఆ అంతరంగం, ఏ సంఘానికి ఆ సంఘం, ఏ ఏర్పాటుకు ఆ ఏర్పాటు ఏం కావాలా? ప్రత్యేకించబడినటువంటి స్థితిలోనే కనుక ప్రత్యేకించినటువంటి అనుగ్రహ దానం
తర్వాత ఇసుక రేణువుల వలె విస్తరింపజేసిన పరిగ్రహ బహుమానం 13-16. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. చాలమ్మా. భూమి మీద నుండి I will make your descendants as the dust of the earth. భూమి మీద ఉండేటటువంటి రేణువులు, ఆ రేణువులలోనే ఏం కూడా ఉన్నది? ఇసుక రేణువులు కూడా ఉన్నాయి. ఇసుక రేణువులు కూడా ఉన్నాయి. యా కనికరించండి అయ్యా, కరుణించండి, కరుణించండి, కరుణించండి. ఎందుకో చెప్పండి. ఈ పరిగ్రహ బహుమానంలోని ఈ ఇసుక రేణువుల వలె విస్తరింప చేసిన స్థితిని నేను అందుకోవటానికి, నీ అనుగ్రహ దానమును నిలుపుకోవటానికి నేను ఎంతగా ప్రత్యేకించుకోవాలో నాకు నేర్పించండి. అందుకే క్షమించండి, మరి ముందు మిషన్ అధికారులు పిలిపించినప్పుడు వెస్ట్ బెంగాల్ ప్రాంతంలోని వారికి చెప్పటానికి ఎంచుకున్న అంశమే, సింగపూర్ వెళ్ళక పూర్వం వారికి చెప్పటానికి ఎంచుకున్న అంశం బైబిల్ మిషన్ యొక్క ప్రత్యేక జీవనము. ఆత్మీయ స్వస్థతలో ఉన్న జనకుని బోధ బైబిల్ మిషన్ యొక్క ప్రత్యేక జీవనము. అది ప్రత్యేక జీవనమే కావాలా? ఎందుకో శకునం చూసేటటువంటి మనిషికే తండ్రి చూపించారు. ఎవరు శకునం చూసింది? బిలాము. సంఖ్యాకాండం 23వ అధ్యాయం. నా మాట శకునం చూశాడు అని అంటున్నావా బిలాముని అని మీరు బిలాము మీద అభిమానం పడితే చూడండి, 24:1 చదవండి. ఎందుకు లేనిపోయి అన్ని కల్పిస్తావంటే 24 చదవండి. అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక, అంటే అప్పుడు దాకా ఏం చేశాడట బిలాము గారు? శకునాలను చూస్తున్నాడు. ఏమన్నా కీడు కనపడుతుందేమో, కనబడితే తీసి నెత్తినేసేద్దాం, ఇశ్రాయేలీయుల నెత్తిన వేసేద్దాం, ఏమన్నా కనపడుద్దు. అది శకునం చూడటం. శకునం చూచుటకు వెళ్ళక అరణ్యము తట్టు కనుక శకునం చూసే ఆయనకే బయలుపరిచారు ఆయన. ఏమని? ఇప్పుడు చదవండి 23:9. మెట్టల శిఖరము నుండి అతన్ని చూచుచున్నాను, కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించు. ఏమని బయలుపరుస్తూ ఉన్నారు? శకునం చూసే మనిషికే, ఇదిగో నా జనాంగం చూడు. ఎవరు వారు? ఒంటిగా నివసించేటటువంటి వారు. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించున్నాం. జనములలో లెక్కింపబడరు. జనములలో. No, they are not ordinary people that you treat them as one of the peoples. అందరితో కలిసి లెక్కించడానికి వారెవరు కాదు. వారు అందరిలోని వారు కారు, అందరి వంటి వారు అంతకంటే కూడా కారు. ఎవరు? ప్రత్యేకించబడినటువంటి వారు. అది ఏమిటి? బైబిల్ మిషన్ యొక్క ప్రత్యేక జీవనం అంటే అందులోనికి రావాలి తప్ప అందరు ఉన్నట్టు ఉంటాను, నేను కూడా అందరు నడుచుకున్నట్టు నేను ఉంటాను, వాళ్ళందరూ అటు ఇటు వెళ్తే లేదా నేను వెళ్తేనే తప్ప, వాడు చేస్తే లేదు కానీ నేను చేస్తే తప్ప. నో, ఇవన్నీ కూడా ఏమైపోతాయి? ఈ చెమ టపాకాయలన్నీ టపటపా పేలిపోతాయి తప్ప రావు. ముందుగా దాన్ని ఏమంటారు? చిన్నప్పుడు మాకు చిన్న కాయలు ఉండేవి, వాటిని తీసి అటు నేరుకొచ్చి నీళ్ళలో వేసేవాళ్ళు పిల్లలు.
ఇంతే ఉంటాయి. ఆ కాయలు వేస్తే టప్మని పేలిపోతాయి. తెలుసు కదమ్మా. ఇటువైపు మన ఇటువైపు ఉన్నాయో లేవో తెలీదా బాబు? నెల్లూరులో లేవా? ఏమ్మా గురువెందుపూడిలో లేవా? ఏమంటారమ్మా సౌజన్య చెప్పండి. ఏదో పేరు చిన్నప్పుడు మాకు ఇంతే ఉంటాయి. అవి కరెక్ట్గా ఈ ఏమంటారంటే ఈ కందులు ఉంటాయి. కందులు కాదు, ఒక రకమైన మినువులు లాంటి అంత పొడుగు ఉండవు, అంతే ఉంటాయి. చిన్న చిన్నవి అన్నమాట. అది ఇంతే, అంగుళకు మించి పెరగవు. వాటన్నిటిని కోసుకొని చక్కగా నీళ్ళలో పడేస్తే టప్మని పెడతాయి. అదొక దేవుడు, అదొక నూతనమైన సృష్టి. దాన్ని ఏమంటారు అనేది మనం పరిశోధించి చెప్తాం. దాని పేరు ఏమ్మా తెలుసా? లేదా మాది ఇంగ్లీష్ మీడియం అంటారు. తెలుసా శివుడి గారికి సంతోషం. కనుక అది కొంచెం ఆ గ్రామ్య వాతావరణానికి అలవాటు పడితే అది తెలుస్తాయి. ఒంగోలులో కూడా లేవా? తెలియదు. ఉంటే తెలియదు. మాకు కొంచెం అటువైపు ఏదో అట్లా వాటిని తీసి నేను చదువు అది కొంత వినోదం. సరే అంటే అందరూ ఉన్నట్లుగా ఉంటాము అని అంటే ఏమైపోతారు వాళ్ళు? టప్మని అందరూ ఉండేదంటే నీళ్ళలో బడిలో, నీళ్ళు అంటేనే లోకంలో బడి పడగా టప్మని పేలిపోతారు. ఇంక పేలిపోతే ప్రత్యేకత ఏముంది? ఏమీ లేదా. అందరూ ఉన్నట్టు ఉండమాకండి అన్నిటికీ కూడా. రైట్. ప్రత్యేకించిన అనుగ్రహ దానం ఇసుక రేణువుల వలె విస్తరింపజేసిన పరిగ్రహ బహుమానం. అయ్యా నీవు ఒకవైపు దానం ఇస్తూ ఉన్నావు, ఇంకోవైపు బహుమానానికి ఆయుస్తూ ఉన్నావు. అదా ప్రత్యేకించిన తర్వాత ఈ యొక్క పరిగ్రహ బహుమానం ఎందుకు వచ్చింది? ప్రత్యేకించబడిన తర్వాత ఏం కోరుకోలేదు? ప్రత్యేకమైన స్థితిని కోరుకోవాలా? ఏమిటి? ప్రత్యేకించబడిన పిదప ప్రత్యేకమైన స్థితిని కోరుకోవాలి. ప్రత్యేకమైన స్థితి అంటే నాకు అదే కావాలి అని అంటారు. లోకంలో ఎప్పుడు కూడా ఛాయిస్ ఎదురు వాళ్ళకి ఇచ్చేయండి. మీకు ఏది కావాలో ఉందా తీసుకో. లోకంలో ఎప్పుడు ఛాయిస్ నీకు ఇమ్మంటావా? చెప్పు నాయన, వెనకాల కింగ్ ఉన్నావు కదా, నేనే రాజుని, నీకు ఎప్పుడు ఛాయిస్ ఇవ్వనుగా ఇవ్వను, నేను చెప్పినట్టు విను. ముందేం కావాలా? నేను ఎవరు కింగ్ అంటే నేనే లైన్ని. అందుకే ఇంగ్లీష్లో ఏమంటారు? లైన్ షేర్ అంటారు. లైన్ షేర్ అంటే ముందుగా పేద తలకాయ ఉన్న సింహం మృగరాజు వచ్చి లోపల ఉన్న గుండెకాయలు అన్నీ తినేసిన తర్వాత, ఇంగ్లీష్లో న్యూట్రియంట్ ఫుడ్ అంటారు, న్యూట్రియంట్స్ అన్నీ తినేసిన తర్వాత అప్పుడు కానీ మిగిలిన నెమ్మదిగా భయపడతారా? వాళ్ళ మృగరాజు గారు తప్పుకున్న తర్వాత వచ్చి ఒక పక్క నుండి నెమ్మదిగా ఆయనకి విధేయత కనపరిచి ఇప్పుడు ఆహారం మీద నోరు పెట్టాలి, సంపాదించేదివే. దాని పేరు ఏమిటది? కింగ్ అంటే లైన్ షేర్ అని అర్థం అన్నమాట. మనం అట్లా ఉన్నాము అని అంటే చెప్పండి, లోకంలో అలా ఉన్నాము అని అంటే ప్రత్యేకించబడిన స్థితిని కోల్పోతాం. ఏమిటి లోకంలో ప్రత్యేకించబడిన స్థితి అని అంటే చెప్పండి? లోకంలో ఉన్నదాన్ని అనుభవించడానికైనా అందుకోవడానికైనా ముందు అవకాశం ఎవరికి చేయాలా? అబ్రహాం గారు ఏం చేశారు? నీ ఇష్టమయ్యా, అందులో వెళ్తాను, నీకేది కావాలో అది తీసుకోపో అన్నారు. అయ్యా నేను ఇటు వెళ్తాను. రైట్, నువ్వు అటు వెళ్తావా? నేను ఇటు వెళ్తాను. ఒకవేళ నువ్వు ఇటు వెళ్తావా? నేను అటు వెళ్తాను. ఇక్కడ నువ్వు అటు ఆ ప్రక్కకి వెళ్తావా? నేను ఈ ప్రక్కకి వెళ్తాను. అంత ఛాయిస్ అంతా ఎవరికి వదిలేశారు? లోతుకు వదిలేశారు. అందును బట్టి ఏం దొరికింది? పరిగ్రహ బహుమానం. రైట్. తర్వాత పోరాడుటకు బలమిచ్చిన అనుగ్రహ దానం. పోరాడుటకు బలమిచ్చిన అనుగ్రహ దానం. ఇక మరి ఆదికాండం 14:14 పోరాడుటకు బలమిచ్చిన అనుగ్రహ దానం. పరలోక శరీర రక్తములిచ్చిన పరిగ్రహ బహుమానం. పరలోక శరీర రక్తములిచ్చిన పరిగ్రహ బహుమానం. ఆదికాండం 14:18. కనుక 5 రాజులతో పోరాటానికి ఈ యొక్క అనుగ్రహ దానం ఏం చేసింది చెప్పండి? బలమిచ్చింది. అయ్యా అయ్యా ఈ ప్రత్యేకించబడిన స్థితిలో ఇంత బలం ఉందా? ఎందులో? ప్రత్యేకించబడిన స్థితిలో. ఏంటి ప్రత్యేకించబడిన స్థితిలో? ప్రత్యేకించబడిన స్థితి అంటే అనుకునే మాటే
దేవుడు నాతో ఉంటే ఈ వీడుని ఏం చేయగలడు నా తండ్రి? ఈ వీడుని ఏదైనా వనంలాగా చేయగలడు అనుకున్నారా? ఆయనేమో పచ్చదనం అంతా కోరుకున్నాడు. ఎవరు? లోతు. ఏం మిగిలింది ఆయన కోరుకుంటే? నిండా ఎడారి, కొత్త బీడు, ఒక చుక్క నీరు కూడా లేదు. ఏమనుకున్నాడంటే అబ్రహాం గారు, దేవుడు నాతో ఉంటే ఈ బీడు ఏమవుద్ది, ఈ ఎడారి ఏదైనా మనం అయిపోద్దాను. ఏమిటది? ప్రత్యేకించబడినటువంటి స్థితిలోని మహాబలం. ఆ బలమే ఏం చేసింది? బీడులో ఉన్నటువంటి బలం ఏం చేసింది చెప్పండి? మైదానంలో ఉన్నటువంటి ఆ 5 మైదానాన్ని జయించిన 5 రాజులను కూడా ఒంటి చేత్తో జయించటానికి బలమిచ్చింది. పోరాడుటకు బలమిచ్చిన అనుగ్రహ దానము. చెప్పండి. పరలోక శరీర రక్తములు అందించిన పరిగ్రహ బహుమానం. తరువాత ఆశా నిగ్రహమును ఆకాశమెక్కించిన అనుగ్రహ దానం. ఆశా నిగ్రహాన్ని ఆకాశం ఎక్కించింది. ఏమిటి? అనుగ్రహ దానం. ఏంటో ఆ అనుగ్రహ దానం? అబ్రహాం గారే ఆశా నిగ్రహం కలిగిన వారు. ఎందుకు? లోతంతా ఆ మైదాన ప్రాంతాలు కోరుకుంటే ఈయన బీడుని సంతోషంగా స్వీకరించాడు. ఆ మైదానంలో ఉన్న రాజు ఏమంటున్నాడు? అంతా నీదే తీసుకోపో అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆస్తి అంతా నువ్వు తీసుకోయా. మనుషులు ఎవరైతే ఉన్నారో మనుషులు నీకు అవసరం లేదు కదా. మనుషులు ఇక్కడ వాళ్ళని ఇక్కడికి ఇచ్చేసి, కుటుంబంలో నా కుటుంబానికి ఇచ్చేసి, సొదమలో ఉన్న ఆస్తి అంతా నీదే తీసుకో. ఏది? ఈ పక్కనేడు, ఆ పక్కనేడు, ఈ 30, 50 అంతా కూడా తీసుకో, నీదే పో అన్నాడు. ఏమన్నారు అబ్రహాం గారు? వద్దు, నువ్వు అడగముందే నేనేం చేశాను? ఆకాశమునకు నువ్వు భూమికి సృష్టికర్త అయినటువంటి నా దేవుని ఎదుట చెయ్యి ఎత్తి ప్రమాణం చేశాడు. ఒక్క నూలు పోగు కూడా ఎందులోది? సొదొమలో. పొరపాటున ఒక నూలు పోగన్నా నేను తీసుకుంటే ఏమంటావు నువ్వు? నేనే అబ్రహామును ధనవంతుడిని చేశానని చెప్పుకుంటావు. వద్దు వద్దు. ఏమైంది? ఆశా నిగ్రహం. అసలే ఆశా నిగ్రహం. ఎందుకని? బీడును కోరుకున్నాడు కాబట్టి. ఆ ఆశా నిగ్రహం ఏమైపోయింది? ఆకాశానికి ఎక్కింది. ఎప్పుడు? ఈ అనుగ్రహ దానం వల్ల. ఈ అనుగ్రహ దానమే ఆకాశానికి ఎక్కించేసింది. అంతే ఆయన ఆశా నిగ్రహాన్ని. చాలే ఊరుకోయ్యా అని అన్నాడు. ఏమన్నాడు? చాలే. అంటే ఎప్పుడూ కూడా మాట గుర్తుపెట్టుకోండి. లోకాన్ని చులకనగా చూడటం నేర్చుకోండి. ఎప్పుడు కూడా లోకాన్ని చులకనగా చూడటం నేర్చుకోండి. లోకం మనల్ని చులకనగా చూడాలా? మనం లోకాన్ని చులకనగా చూడాలా? రాయండి, ఆ మాటలు రాస్తే ఇంకా మీకు ఉపయోగం. మనం లోకాన్ని చులకనగా చూడటం నేర్చుకున్నప్పుడే లోకము మనలను చులకనగా చూడదు. నేర్చుకున్నప్పుడే లోకము మనలను చులకనగా చూడదు. లోకము చులకన చేయనేరదు. అంతే కదా. నువ్వు లోకాన్ని గౌరవిస్తున్నంత కాలం, లోకాన్ని ప్రేమిస్తున్నంత కాలం, లోకములో నీవు ఆశపడుతున్నంత కాలం నువ్వు లోకానికి లోకువే, చులకనే. నువ్వు లోకాన్ని ఆశించవా? లోకాన్ని చులకన చేయటం నేర్చుకుంటావా? అప్పుడు లోకమన్నిటికీ నువ్వు చులకన చేయదు. లోకమన్నిటికీ కూడా చులకన చేయనేరదు. తమ చుట్టూ ఉన్నటువంటి అన్ని జనుల ఎదుట ఆకాశం ఎక్కినటువంటి ఆ ఆశా నిగ్రహాన్ని అబ్రహాం గారు అంతా కాపాడుకున్నారు. అన్ని వేళలా కాపాడుకున్నారు. కాబట్టి
అన్ని వేళలా కాపాడుకున్నారు కాబట్టి ఇప్పుడు చదవండి ఆదికాండ గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. అంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి వారు అన్నమాట, అన్యులు. ఇదేమిటి, పాదం మోపేటంత భూమి కూడా లేదు ఆయనకని అపోస్తలుల కార్యం మరి ఆయన అపోస్తలుల కార్యముల గ్రంథంలో స్తెఫను ద్వారా చెప్పిస్తే హేతుకుమారులు ఏమంటున్నారు? ఎందుకో లోకాన్ని చులకన చేశాడు కాబట్టి లోకం ఏం చేసింది? కనపరిచింది. ఇప్పుడు కూడా లోకాన్ని పెద్ద చేసుకోకూడదు మనస్సులో. ఓ లోకమా, నువ్వు ఉంటే ఎంత లేకపోతే ఎంత, లోకంలో ఎవరు కూడా భాగమే. కడుపును పుట్టిన బిడ్డలు కూడా భాగమే లోకం. కానీ అంతగా మనం ఏం చేయలేమో చెప్పండి? లోకాన్ని సులకం చేయలేంగా. కడుపు తీపి అంటే ప్రేమేగా ఎవరికైనా. కడుపు తీపి కాస్త ఏమో ఉంది, బంధుప్రీతిగా మారు. బంధుప్రీతి కాస్త ఏమో ఉంది, సరేలే ఒకరోజు లోకం ఒకరోజు దేవుడు అనేటట్టు చేస్తుంది. నేను ఏమన్నా కాదన్నానా నేను పూర్తిగా? ఆదివారం వస్తానన్నానుగా, ఏమి ఇప్పుడు ఉపవాస ప్రార్థన అంటేనేగా నాకు పెళ్ళి ఉంది నన్ను పోనీ అంటుంది. కొంత నేను కొంత దేవుడు అనేటటువంటిది చెప్పండి ఎవరికి కూడదో. పరిగ్రహ బహుమానమును అందుకునేటటువంటి పెండ్లి కుమార్తెకి అన్నిటికీ కూడా కూడనే కూడదు. ఆకాశానికి ఎక్కిన ఆశ నిగ్రహాన్ని ఏం చేశారు అబ్రహాం గారు? అంతమ వరకు కాపాడుకున్నారు కాబట్టి చుట్టూ ఉన్న లోకం ఏమంటుంది? సాగిలు పడి నువ్వు మహారాజు కాదు, నువ్వే మహారాజు అయ్యా, నువ్వు మన అడగాల్సిందే, నువ్వేమైనా తీసుకో అంటే శారాయిని పాతి పెట్టడానికి ఒక స్థలం కొరకు అడిగితే వాళ్ళు అంటున్నటువంటి మాట అన్నమాట. వాళ్ళు అంటున్నటువంటి మాట అలా ఉండాలి తప్ప లోకానికి ఎప్పుడు మనం లోకానికి భయపడకూడదు. ఈలోపు ఏం చేయాలా? లోకం దండెత్తుతుంది. చదువుకున్నాక కుమారుని వాక్యం లోకం ద్వేషిస్తుంది, లోకం దండెత్తుతుంది, అన్నీ చేస్తుంది. అయినా చెప్పండి ఏం చేయాలా? లోపల గదిలోనికి వచ్చి లోకము యొక్క బెదిరింపుల్ని, లోకము యొక్క అదిరింపుల్ని సరిచేసుకోవాలా, సంపూర్ణం చేసుకోవాలి తప్ప ఏం చేయకూడదు. లోకానికి బహిరంగంగా భయపడిపోకూడదు. లోకాన్ని ఎప్పుడు చులకన చేసుకుని సరే. ఆశా నిగ్రహమును ఆకాశమెక్కించిన అనుగ్రహ దానము, అనాది వాక్కు దిగివచ్చి అనాది వాక్కుగా దిగివచ్చి అత్యధికము చేసిన పరిగ్రహ బహుమానం. అంతా అనాది వాక్కుగా దిగివచ్చి అత్యధికము చేసిన పరిగ్రహ బహుమానం. ఈ పరిగ్రహ బహుమానం అదే ఆదికాండం 15:1. అబ్రహామా, నేను నీకు కేడమయ్యా, నీ బహుమానము. బహుమానం అంటేనే అంత గొప్పది, ఆ బహుమానమే అత్యధికం అవుతుంది అని అన్నారు అన్నమాట. ఎందుకో చెప్పండి? అందుకే ఎప్పుడు ఆశా నిగ్రహాన్ని ఆకాశం ఎక్కించండి. ఏంటి ఆశా నిగ్రహం అంటే? ఇంగ్లీష్లో సెల్ఫ్ కంట్రోల్ అన్నారు. ఇంగ్లీష్లో ఏమన్నారు? సెల్ఫ్ కంట్రోల్ అన్నారు. ఆశా నిగ్రహం అంటే ఏంటంటే ప్రాణం పోయేదంత దప్పికలో ఎదురుగా ఇదిగో నీళ్ళు అని చెప్పి ఫలాని చాయిస్ వాటర్ తీసుకొచ్చి బెత్లెహేం బావిలో నీళ్ళు అంటే దేవుని సన్నిధిలో దారిపోతుంది. ఏమిటది? దప్పిక అవుతుంది కదా, తాగొచ్చు కదా, దప్పిక తీర్చుకోవచ్చు కదా. తీర్చుకున్నారా? దేవుని సన్నిధిలో దారిపోతుంది. ఎందుకో ఆశా నిగ్రహం ఆకాశానికి ఎక్కితే అవసరమైన అత్యవసరమైన కనపడదు.
అవసరం అత్యవసరంగా మారినా కూడా ఆ అవసరతని నువ్వు తీర్చుకో. అందుకే ఆ మాట నాకు ఇష్టం. అయ్యా ఏముంటే ఉండనీలే, కారాలు మిరియాలు ఎన్నుంటే ఉండనీలే, నోధుండై ఉన్నాను, వాదములున్నాను, భేదములున్నాను, నాదుండై నాదుండవుగా నువ్వు ఉన్నావులేయ్యా. సరే కానీ నిందాటేమొస్తుంది అనే మనం ఏం చేస్తూ ఉండాలి ఎప్పుడు చెప్పండి? ఆయన పరిగ్రహ బహుమానమునే ఎప్పుడు ప్రేమిస్తూ ఉండాలి. అనాది వాక్కు దిగివచ్చి అత్యధికము, అనాది వాక్కుగా దిగివచ్చి అత్యధికము చేసిన పరిగ్రహ బహుమానం. రైట్. తరువాత సహవాస దోషమును సంతాన భాగ్యముగా మార్చిన అనుగ్రహ దానం. ఆదికాండం 16:1. సహవాస దోషమును సంతాన భాగ్యముగా మార్చిన అనుగ్రహ దానం. తరువాత విశ్వాస సంతానమునకు వాగ్దాన పుత్రునిచ్చిన పరిగ్రహ బహుమానం. విశ్వాస సంతానమునకు వాగ్దాన పుత్రునిచ్చిన పరిగ్రహ బహుమానం. జనకులు అన్నారు దావీదు గారి చరిత్రలో, సౌలు వెతుకుతున్నాడని చెప్పి దావీదు గారు ఏం చేశారు? ఇశ్రాయేల్ దేశం అంతా కూడా గాలిస్తూ ఉన్నాడు, పట్టుకొని చంపాలని సౌలు వెతుకుతున్నప్పుడు ఏం చేశారు దావీదు గారు? ఫిలిస్టీన్ దేశమైనటువంటి గాతులోనికి వెళ్ళారు. ఏం చేసి గాతువాడైనటువంటి గొల్లియాతు ఖడ్గం పట్టుకొని, దావీదు గుర్తుపట్టకపోయినా వాళ్ళ ఖడ్గాన్ని, వాళ్ళ వీరుని ఖడ్గం గుర్తుపడతారు. శత్రు దేశంని ఒక ఆనవాళ్ళు, గుర్తుపెట్టే ఆనవాళ్ళు తీసుకొని శత్రు దేశంలోకి వెళ్ళొచ్చా? దావీదు గారు వెళ్ళకూడదు. ఎంత తరిమినా ఎందులోనే ఉండాలా? వాగ్దాన భూమిలోనే ఉండాలి తప్ప ఫిలిస్టీన్ దేశం వెళ్ళకూడదు. తండ్రి కరుణించారు కాబట్టి గాతురాజు అయినటువంటి ఆకీషు చేతులను తప్పించబడి మరలా బయటకు వచ్చి, ఆ క్రమంలోనే ఇక్కడ కూడా కరువు వచ్చిందని వెళ్ళకూడదు అబ్రహాం గారు కూడా. కానీ వెళ్ళేసరికి నేను విన్నది ఏంటంటే, సంకలో పిల్లిని పెట్టుకొని వచ్చారు అని అన్నారు. ఐగుప్తుకి వెళ్ళారు, కానీ ఏం చేశారట శారమ్మ గారు? సంకలో పిల్లి అంటే ఎవరు? ఐగుప్తీయురాలైనటువంటి హాగరును దాసిగా తెచ్చుకున్నారు. అదేమిటది? సహవాస దోషాన్ని ఏం చేశారు పెళ్లి కుమారుడు? సంతాన భాగ్యంగా అందించారు. అదే అనుగ్రహ దానం. రైట్. విశ్వాస తరువాత విశ్వాస సంతానమునకు వాగ్దాన పుత్రునిచ్చిన పరిగ్రహ బహుమానం. కనికరించండి. మేమందరం కూడా సంతాన భాగ్యంతో సంతృప్తి చెందే వారమే కానీ, చెప్పండి, విశ్వాస సంతానమునకు సాదృశ్యముగా ఉన్న ఈ అంతరంగ పురుషుని, మా బిడ్డలలోని అంతరంగ పురుషులను నూతన పరుచుకునేటటువంటి పరిగ్రహ బహుమానములోనికి రాలేకపోతున్నాం. సంతాన భాగ్యాన్ని మాత్రం ఏం చేస్తున్నాం? ఏమ్మా నాయన నిండుగుండు తండ్రి, ఉండలాగా ఉండయ్యా, కదలమాక, తక్కువ కానీ మాక అనేం చేయాలి? అందరం ఎవరి కొండల్ని, కడుపు కొండల్ని వాళ్ళని నిండుగా పెట్టాల. భద్రంగా ఉండు తండ్రి, నీకు లోటు కలిగితే నేను చూడలేనయ్యా. నిజమే, సంతాన భాగ్యాన్ని కాపాడుకుంటున్నాం తప్ప విశ్వాస సంతానమునకు సాదృశ్యముగా ఉన్న మీ సంతాన భాగ్యములోని అంతరంగ పురుషులను మాత్రము ఏం చేయలేకపోతున్నాం? నిండుకొండలాగా కాపాడలేకపోతున్నాం. అలా కాపాడగలిగినప్పుడే ఏం దొరుకుతుంది? పరిగ్రహ బహుమానం దొరుకుతుంది. క్షమించయ్యా,
సంతాన భాగ్యం మీద అయితే ప్రేమ ఉన్నది కానీ దేని మీద ప్రేమ లేదు నాకు. అంతరంగ పురుషులను నూతన పరుచుకునేటటువంటి పరిగ్రహ బహుమానం మీద అయితే ప్రేమ లేదు ఆయన. అందుకే ఏం చేయలేకపోతున్నాను, బహిరంగంగా ఉన్న వాటినే కనబడే వాటిని ప్రేమించి అసలైనటువంటి వాటిని దూరం చేసుకుంటున్నాను, దూరం చేస్తున్నాను. అందుకే చాలా ముఖ్యమైనది అంటే మా ఆత్మీయ తండ్రి గారి యొక్క మాదిరిలేండి. ఆయన ఎప్పుడూ కూడా లోపల ప్రేమించేవాడు కాదు, బహిరంగంగా గద్దించేవాడు. సామెతల గ్రంథం కూడా చెప్పింది కదా, ఏమని? లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించు. బహిరంగంగా గద్దిస్తే ఏమనుకుంటారు? అమ్మో ఏమనుకుంటాడో మా అబ్బాయి, ఎందుకయ్యా నా పేరు పెట్టి చెప్తావు? ఇప్పుడు పేరు పెట్టమాగా ఏమనుంటే మామూలుగా లోపల చెప్పేదైనా కానీ ఇదిగో లోపల తీసుకొచ్చి దెబ్బ కొట్టు, నేనేమనుకోను. బయట మాత్రం ఏం చేయొద్దు, బయట పేరు పెట్టమాక, బయటికి రాని మాక, లోపల తీసుకొచ్చి ఏమైనా చేయి వద్దు. బైబిల్ ఏం చెప్పింది? బహిరంగంగా గద్దించింది. దేనికంటే లోపల మన కడుపు తీపుల్ని లోపల ప్రేమిస్తే బహిరంగమైనటువంటి పురుషుడే బాగుపడతాడు తప్ప బహిరంగంగా గద్దించలేనప్పుడు అంతరంగ పురుషుడు అన్నిటికీ ఎవరికి కూడా నూతనపరచబడాలి. గుర్తుపెట్టు, అంతరంగ పురుషుడు నూతనపరచబడాలంటే ఏం కావాలా? ప్రతి ఒక్కళ్ళకి బహిరంగ పురుషుడు గద్దించబడాల. అందుకే సామెతల గ్రంథంలో ఇంకొక వాక్యాన్ని సపోర్ట్గా రాశారు. ఏమని? గాయములు చేయు దెబ్బలు, గాయములు చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి హృదయములో చొచ్చి చెడుతనమును తొలగించు. గాయములు లేదు నాయన, పైన కొడతాడు. వద్దు, పైన కొట్టమాకండి, ఊరికే కొట్టినట్టు నటించమాకండి, గాయములు చేయండి. అందుకే మీకు ఎప్పుడు ఏమవుతుంది? ఇక్కడ కూర్చుంటే గాయమే. స్నేహితుడు మేలుకోరి పగవాడు లెక్కే లేదు ముద్దులకి. ఎందుకో ఎన్ని ముద్దులో అయిపోయింది. వెనకాల నుంచి ఏం దించేశాడు? చాకు దించేశాడు. పైగా అసంఖ్యాకమైనటువంటి ముద్దులు వెళ్ళిపోదు. ఎవరా? పగవాడు. అపవాది. పగవాడు అంటే ఎవరు? శత్రువు అనుకునేరు. ఈ శరీరాన్ని ఆధారం చేసుకొని, శరీరాన్ని ఆస్పదం చేసుకొని లెక్కలేనని ముద్దులు పెట్టేటటువంటి వాడు అపవాది. జాగ్రత్త. శరీరాన్ని ఏం చేసుకోవద్దు మీరు ఎప్పుడు కూడా. ప్రేమించుకోవద్దు, గొప్ప చేసుకోవద్దు. దీన్ని వాడి చేతిలోకి వెళ్ళనీయొద్దు, పగవాడి చేతిలోకి వెళ్ళనీయొద్దు. ఎందుకు? ఈ శరీరమే వాడికి చాకవు. అమ్మో మా అబ్బాయి మోకరించలేడయ్యా, వాడికి నడువు నొప్పయ్యా. మా అబ్బాయి మోకరించలేడయ్యా, లేదా నేను మోకరించలేనయ్యా, నాకు మోకాళ్ళు నొప్పులయ్యా. ఏమ్మా 50 దాటినోళ్ళు కాదు. ఎవరికి మాటలన్నీ 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు లోపలుండి ఏం చేయడానికి ఇష్టపడరు? శరీరాన్ని కష్టపెట్టడానికి ఇష్టపడరు. అందుకే దేవుడు ఏమైనా ఆక్షేపించారో తెలుసా? పోయేలి చదువుతారా? నాకంటే నీ కుమారుల్ని గొప్ప చేసుకున్నావు, నాకంటే నీవు నీ కుమారుల్ని గొప్ప చేసుకున్నావు. గొప్ప చేసుకున్నందుకు ఏమి లేదు వాళ్ళకి, దేవుని సన్నిధిలో నిలబడేటటువంటి భాగ్యమే లేదు. దే విల్ డై ఇన్ ద వార్. యుద్ధంలో వారు ఏమైపోతారో ఊరికే చదవండి. అంటే మనందరికి అవసరమే, అంటే వాక్యం అవసరమైన మమ్మల్ని మా బిడ్డల్ని ప్రేమించనేయొద్దంటావా, ఒక పూట అన్నం పెట్టనేయొద్దంటావా, గుండ్రం గుండనేయొద్దంటావా అని అంటే ఆ మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఏ మాట? సజీవ యాగం అనే మాట జ్ఞాపకం పెట్టుకోండి. తెలిసినటువంటి వారు చదవండి. సమూయేలు గారు రాసినటువంటి మొదటి గ్రంథం 2వ అధ్యాయం 29వ వచనం చివరి భాగం. నాకంటే నీ కుమారులను నీవు జాగ్రత్త.
మీ బిడ్డల్ని గొప్ప చేయమాకండి. ఎవరికంటే అమ్మో వాడు ఉండలేడయ్యా ఉపవాస ప్రార్థనకి, వాడు చదువుకోకపోతే రేపు అంటే చదువుకోవటం తప్పు కాదు, కానీ దేవుడిని విడిచి చదువుకి తోలమాకండి, దేవుడిని విడిచి సుఖానికి నెట్టమాకండి, దేవుడిని విడిచి బాధ్యతలకో శరీరాన్నో సుఖపెట్టమాకండి. ఎవరివి? మీ బిడ్డలు. నాకు చేతనైనంత వరకు నేనేం చేస్తూనే ఉంటాను, బహిరంగంగా గద్దిస్తూనే ఉంటాను, బహిరంగంగా గద్దిస్తూనే ఉంటాను. సరే, ఇది నా ఆత్మీయ తండ్రిలో నేను చూసినటువంటి ఒక గొప్ప మాదిరి. ఈ మాదిరే ఏం చేసిందంటే ఆయనకు కట్టుపడేసింది. అందరూ వారి వారి బిడ్డల్ని వారి కలిగిన వారిని ప్రేమించుకుంటారు కదా, ఈయనేంటి ప్రతినిత్యము కూడా ఎప్పుడు ఏదున్నా సరే సంఘం కంటే ఎక్కువ ఖండిస్తున్నారే. వెరీ స్పెషల్, వెరీ యూనిక్ క్యారెక్టర్ అని అనుకొని చిన్నప్పుడే ఎక్కువ అభిమానం పెంచుకున్నాను. సరే, ఆత్మ తండ్రి దానిలోని పారమార్థికమైన స్థితిని బట్టి జీవితాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఈ అగ్నిగుండంలో నిలబెట్టారు. ఎందుకంటే ఆ నిపురావ దగ్గర పెరిగాను కాబట్టి ఈ అగ్నిగుండం ఏం చేయలేకపోతుంది. ఆయన కనికరాలను బట్టి అన్నిటిపైన రైట్. కనుక విశ్వాస సంతానము యొక్క చెప్పండి అంతరంగ పురుషుని నూతనపరుచుకునేటటువంటి క్రమమే ఈ పరిగ్రహ బహుమానం. దీన్ని మీరు పోగొట్టుకోకండి. ఈ పరిగ్రహ బహుమానాన్ని దేంతో తృప్తిపడి? అనుగ్రహ దానముతో తృప్తిపడి, అనుగ్రహ దానముతో తృప్తిపడి. రైట్, ఇస్తారు ఆయన ఆయన ఏం చేస్తారు? అనుగ్రహ దానం ఇస్తారు. కానీ అది కాదు నీ మూలం. నీ మూలం ఏంటి? అంతరంగ పురుషుని దినదినము దినదినము నూతనపరుచుకోవటమే. ఒకవేళ మీకు రెఫరెన్స్ కావాలి అనంటే ఆ రెఫరెన్స్ వేసుకోండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక రెండవ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, రెండవ భాగం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, రెండవ భాగం. చదవద్దులేండి. రైట్. 8వది నిబంధన చేసి నింద నుండి విడిపించిన అనుగ్రహ దానం. నిబంధన చేసి నింద నుండి విడిపించిన అనుగ్రహ దానం. ఆదికాండం 17:2. అయ్యా, నువ్వు నిబంధన చేయడం ఒక దానం. అయ్యా, ఈ దానంలో నుండి అబ్రహాం గారికి ఏమి ఇచ్చావు? పరిగ్రహ బహుమానం ఇచ్చావు కదా నాయనా. సున్నతి సంస్కారము ద్వారా సంపూర్ణ సిద్ధపాటునిచ్చిన పరిగ్రహ బహుమానం. ఆ 100 సంవత్సరాల మానవ జీవితం అంతటిని ఈ సున్నతి సంస్కారం ఏం చేసింది? సంపూర్ణంగా సంస్కరించింది. అబ్రహాము గారిని ఏం చేయటానికి? వాగ్దాన కుమారుని విశ్వాసపుత్రుని అందుకోవడానికి. ఈ సున్నతి సంస్కారం ఏం చేసింది? అబ్రహాము గారి 99 సంవత్సరాల మానవ జీవితం అంతటినీ కూడా సంపూర్ణంగా సంస్కరించింది. సంస్కరించబట్టమే కావాలా అది. కనుక చెప్పండి, నిబంధన చేసి నింద నుండి విడిపించినటువంటి అనుగ్రహ దానము. తర్వాత ఓపిక ధ్యానం చేయండి వీటన్నిటిని. నిబంధన చేసి నింద నుండి విడిపించిన అనుగ్రహ దానము, సున్నతి సంస్కారము ద్వారా సంపూర్ణ సిద్ధపాటునిచ్చిన పరిగ్రహ బహుమానం. ఎప్పుడయ్యా ఈ సంపూర్ణంగా సంస్కరించబడేది? తప్పదు. సంపూర్ణంగా సంస్కరించబడాలంటే గాయములు చేసే దెబ్బలు అవసరం. ఆ గాయములు చేసే దెబ్బలే ఏం చేస్తాయి? లోపలికి వెళ్ళి చెడుతనాన్ని తొలగిస్తాయి. మమ్మల్ని మెల్లగా చూడు, మమ్మల్ని మెత్తగా చూడు, గట్టిగా ఏమనమాక, పేరు పెట్టి చెప్పమాక, ఎందుకు ఇప్పుడు వచ్చావని అనమాక, చూసి చూడకుండా పో, యుక్తమైన మాటలు మాతో చెప్పమాక, మృదువైన మాటలు ఎప్పుడు సాఫ్ట్ వర్డ్స్ యూజ్ చేయి అని అంటే ఏమి రాదు. సంస్కరించబడటం కుదరదు అంతే. కనుక
ఎప్పుడు దేవుని వాక్యం యొక్క పరిగ్రహ బహుమానం మనకు అందాలి అని అంటే ఏం చేస్తూనే ఉంటారు? ఆ 2 అంచులు వాడిగలిగిన కట్కం ఎప్పుడూ కూడా మన హృదయమునకు కావలసిన సంస్కారమును జరిగిస్తూనే ఉండాలి. అదే సున్నతి సంస్కారం, అదే హృదయ సున్నతి. అదే ఏమి చెప్పండి? హృదయ సున్నతి. ఆ హృదయ సున్నతి వల్లనే సంస్కరించబడటం అనేటటువంటిది జరుగుతుంది. రైట్. 9 ఆతిథ్యం అందుకొని ఆశ తీర్చిన అనుగ్రహ దానం. ఆతిథ్యం అందుకొని ఆశ తీర్చిన అనుగ్రహ దానం. ఆదికాండం 18:5 రెఫరెన్స్లు రాసుకుంటున్నారా? వీటికి 8వ పాయింట్కి నిబంధన చేసే నింద నుండి విడిపించిన అనుగ్రహ దానం. ఆదికాండం 17:2 సున్నతి సంస్కారం ద్వారా సంపూర్ణ సిద్ధపాటు ఇచ్చిన పరిగ్రహ బహుమానం. ఆదికాండం 17:24 నుంచి 26 వరకు. 24 నుంచి 26 వరకు. తరువాత ఆతిథ్యం అందుకొని ఆశ తీర్చిన అనుగ్రహ దానం. ఆదికాండం 18:5 ఆఖరి ఆనవాలు ఇచ్చి ఆనందపరిచిన పరిగ్రహ బహుమానం. ఆఖరి ఆనవాలు ఇచ్చి ఆనందపరిచిన పరిగ్రహ బహుమానం. ఆదికాండం 18:10 చివరి పాయింట్ వివరించట్లేదు, చివరికి వచ్చేసరికి ఎప్పుడు ఇదే బాధ. సరే, స్వాగతించి సాగనంపిన సవినయమును స్వాగతించి 10వ పాయింట్ స్వాగతించి సాగనంపిన సవినయమును సత్కరించిన అనుగ్రహదానం. ఎలా సత్కరించింది అనుగ్రహదానం? దాచదనా, ప్రభావం చెప్పకుండా దాచదనా. ఎందుకు? స్వాగతించారు, సాగనంపారు, సవినయమును కనపరిచారు. కాబట్టి స్వాగతించి సాగనంపిన సవినయమును సత్కరించిన అనుగ్రహ దానం. అంగీకరించి అద్భుతకరమైన కృపనిచ్చి రక్షించిన పరిగ్రహ బహుమానం. అంగీకరించి ఎవరిని? అబ్రహాము గారిని అంగీకరించి, ఆయన మనవిని అంగీకరించి అద్భుతకరమైన కృపనిచ్చి లోతును రక్షించిన పరిగ్రహ బహుమానం. ఆదికాండం 19:16 దాచదన అనేది ఆదికాండం. మొదటి దానికి స్వాగతించి సాగనంపిన సవినయమును సత్కరించిన అనుగ్రహ దానం. ఆదికాండం 18:17 కనుక అతి దివ్యమైన ధన్యతలతో ఆత్మ తండ్రి ప్రత్యేకమైన సర్వారాధన దినమున మనలను అలంకరించి ఆయన అనుగ్రహ దానములలోని పరిగ్రహ బహుమానమును పుచ్చుకొనుటకును మనలను ఆయత్తపరిచి మేఘమెక్కించును గాక. పెండ్లి కుమారుడా, నీకు వందనములు, స్తోత్రములు అయ్యా. మానవమాత్రులం కదనైనా అయ్యా, శరీరులు కదా కనబడే దాన్ని ప్రేమించగలమయ్యా. నాయన, లోకాన్ని మేము చులకం చేయాలని లోకమంతయు ప్రియులారా, లోపరుచుకొనవలైన ప్రియులారా అని మా జనకులు చెప్తే లోకానికి భయపడే స్థితిలో ఉన్నామయ్యా. లోకానికి నైనా లోపు అయిపోయే స్థితిలో ఉన్నాము తండ్రి. కనికరించి కాపాడి అయ్యా, ఈ పరిగ్రహ బహుమానం నాయన అత్యధికం చేసుకొని అయ్యా, లోకమంతటిని, మీ సాచినంతటిని, లోకాశలన్నిటినీ కూడా మా పాదముల క్రింద వేసి చితక త్రొక్కి పెండ్లి కుమారుడా, పెండ్లి కుమారుడా అయ్యా, పరిగ్రహ వధువుగా పరిపూర్ణం చేసి మేఘమెక్కించును. నూరంతలుగా నీ వాక్యము నాలో నేను నిలబెట్టను, సఫలపరచును, ముద్రించు, నూరంతలుగా ముద్రించును, సజీవ యాగమున కాయపరచును. ప్రాణపీడైన క్రీస్తున్నాము, సాగిలపడి స్తుతించి సమర్పించున్నాము పరమ తండ్రి. ప్రియమైన వాళ్ళారా, మరి కూర్చున్నాం. కొంతవరకు నేను మీకు చెప్పగలిగాను, పూర్తిగా వివరించలేకపోయాను. ఆ ఆనవాళ్ళను గుర్తుపట్టుకొని ఏం చేస్తారు మీరు? మరలా గృహానికి వెళ్ళి హోంవర్క్ చేసుకొని ధ్యానం చేయండి. అబ్రహాము గారి జీవితంలోని అనుగ్రహ దానములు, అట్లాగే పరిగ్రహ బహుమానం. ఈ అనుగ్రహ దానములలో నుండి నన్నేం చేస్తావు? పరిగ్రహ బహుమానంలోనికి నడిపించయ్యా. ఈ పరిగ్రహ బహుమానమే నన్నేం చేస్తుంది చెప్పండి? పరిగ్రహ పెండ్లి కుమార్తెగా నన్ను
పరిపూర్ణం చేస్తుందయ్యా. ఎంతకాలం ఈ అనుగ్రహ దానాలతోనే నేను తృప్తి పడాలయ్యా అని దాటదాం. మేఘం ఎక్కుదాం. అట్టి ధన్యత నాకు తండ్రి మన పిల్లలు కలిపి ఉంచుకుంటాం.